హాయ్ ఫ్రెండ్స్, మన బంతి తోట అక్కడికి అయితే వచ్చాము. ఇవాళ గణపతుల పండుగని పువ్వులు తెంపాము. 40 కిలోల దాకా తెంపాము. ఇవాళ వర్షానికైతే చెట్లు అయితే బాగా వాడిపోయాయి. చూడండి ఇలా ఉన్నాయో. నేను పెట్టిన దానిలో 50% వర్షానికి ఖరాబ్ అయిపోయాయి చెట్లు. ఇప్పుడైతే కేజీ 140 రూపీస్ ఉందని తెంపడానికి అయితే వచ్చాము. ఒక 40 కిలోలు అయితే అమ్మేశాను తెంపి. ఈ చెట్ల పెట్టుబడి అయితే ఇప్పటి వరకు అయితే వచ్చింది. ముందున్నది లాభాలే. ఇంత నష్టం ఉన్నా కానీ లాభాలు అయితే వచ్చాయి, రేటు ఉంది కాబట్టి. చూస్తారు కదా చెట్లు ఎలా అయితే వాడిపోయాయో. మనకు కంటిన్యూగా వారం రోజులు వర్షం పడ్డది కదా, వర్షానికైతే ఇలా ఖరాబ్ అయిపోయినాయి చెట్లన్నీ. ఈ వర్షాలు కొట్టకుండా ఇంకా లాభం అయితే బాగా వస్తుండే. వర్షాల వల్ల అయితే చెట్టు చూడండి ఇలా, ఇది ఒక్కొక్కటే బాగున్న దానికైతే పూలు అయితే మంచిగా వచ్చాయి. మొత్తం ఇంకా వాడిపోయిన దానికైతే చెట్టు ఎండిపోయింది. మొగ్గలు ఇవి మళ్ళీ నెక్స్ట్ అన్నీ ఇలా ఉంటుండే చెట్లు బాగానే ఖరాబ్ కాకుండా. ఇటు సైడ్ చూడండి వాటర్ ఆగుతాయి. ఇటు సైడు వాటర్ ఆగడానికైతే మొత్తం 50% చెట్లు ఖరాబ్ అయిపోయాయి. చూడండి ఇటైతే 50% ఎండిపోయాయి. వర్షం అయితే చాలానే నష్టం చేసింది. ఇక మా ఫ్రెండ్ అమ్మ అయితే పువ్వులు తెంపుతారు. ఒక 30 minutes లోపల మొత్తం పూలని తెంపేసాం. చెట్లు అయితే ఖరాబ్ కాకుండా ఉండడం ఇంకా లాభం ఉంటుండే. బంతి తోట అయితే పెట్టడం ఫస్ట్ టైం మనం ఇది. తెంపినా కానీ ఇంకా పూలు అయితే ఇంకా బాగానే ఉన్నాయి. ఎవరైనా పూలు కావాలనుకున్న వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. మనమైతే జైత్యాల లోకల్ వాళ్ళకైతే ఇవ్వగలుగుతాం. బాగా దూరం ఉన్న వాళ్ళు అయితే కష్టమవుతాయి పూలు ఇవ్వడం. మన వీడియోని అయితే లైక్ చేయరు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయరు.